నెల్లూరు జిల్లాలో పోలీసు ఉద్యోగం అంటే బెంబేలెత్తుతున్నారు. వైట్ కాలర్ కింద కాకి కకావికలమైపోతుంది. తాము చెప్పింది చెయ్యండి అంటూ పోలీసులను దబాయిచ్చేస్తున్నారు. దీంతో పోలీసు ఉద్యోగం చేయాలంటే నెల్లూరు జిల్లాలో గగనంగా మారిపోయింది. ఒకప్పుడు ప్రశాంతమైన నెల్లూరు జిల్లా ప్రస్తుతం టెర్రర్గా మారిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పోస్టింగ్ పొందాలంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అనుమతి తప్పనిసరి అయింది. పోలీసు ఉద్యోగం చేయాలంటే ఎమ్మెల్యే సిఫారసు లేక అవసరంగా మారిపోయింది. దీంతో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ కనుసన్నల్లోకి వెళ్ళిపోయింది. నెల్లూరు జిల్లాలో సైతం వైసీపీ, టీడీపీ రెండు ప్రభుత్వాలు దీనికి భిన్నంగా వ్యవహరించలేదు. గత ప్రభుత్వంలో ఇదే పరిస్థితి. ప్రస్తుత ప్రభుత్వంలో పోలీసులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ సంబంధిత అధికార పార్టీ కనుసన్నల్లోకి వెళ్ళిపోతున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్ అనే పరిస్థితికి పోలీసు వ్యవస్థ చేరుకుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలో విచ్చలవిడిగా రౌడీయిజం, గూండాయిజం, హత్యలు, అక్రమ గాంజా వ్యాపారం రోజు రోజుకు పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే వరుస హత్యలకు దారితీసింది. 4 నెలలలో 7 హత్యలు కేవలం నెల్లూరు నగరంలోనే జరిగాయంటే అసలిక్కడ ఏం జరుగుతుంది? ఈ నగరానికి ఏమైంది అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. బిడ్డకు టిఫిన్ తీసుకొని వస్తాను అని వెళ్లిన తండ్రి నిమిషం వ్యవధిలోనే దారుణ హత్యకు గురయ్యారు. బహిర్భూమికి అని వెళ్లిన కుమారుడు ప్రత్యర్థుల చేతిలో హతమయ్యారు. ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పిన కుమారుడు మరుసటి రోజు తెల్లవారుజామున హత్యకు గురయ్యి ఓ మురుగు కాలువలో శవమై తేలాడు. ఇలా ఇంటి నుంచి వెళ్లిన వారు క్షేమంగా తిరిగి వస్తారా లేదా అన్న నమ్మకం నెల్లూరులో తగ్గిపోయింది. చిన్న విషయాలకే యువత సైకోలుగా మారిపోయారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గతి తప్పిపోయింది. ఆధునిక టెక్నాలజీ నేర నియంత్రణ చేపడతామని డ్రోన్ కెమెరాలతో ఏ సందులో ఏం జరుగుతుందో నియంత్రిస్తామని చెబుతున్న పోలీసులు హత్యలు, హత్య యత్నాలు, బెదిరింపులను కట్టడి చేయలేని నిస్సహాయ స్థితికి పోలీసు యంత్రాంగం చేరిపోయింది. నెల్లూరు నగరంతో పాటు గ్రామీణ ప్రాంత పోలీస్ స్టేషన్లో కూడా రాజకీయ నాయకుల వంతపాడేందుకే వారి సమయం సరిపోతుందన్న విమర్శలను మూటకట్టుకుంది. హత్యలు, హత్య యత్నాలకు పాల్పడుతున్న నిందితులకు నెల్లూరు నగరంలో నాయకులు అండగా నిలుస్తున్నారని, దీనివల్లే అరాచకం పెరిగిపోయిందనే విమర్శలు మెండుగా ఉన్నాయి. హత్య చేసిన వారిని బెయిల్పై విడుదల చేయటం, రౌడీ షీటర్ల పేరుతో సివిల్ పంచాయతీలు, సెటిల్మెంట్లు చేయటం, బేరసారాలు చేసి 4 రూపాయలు రాజకీయ నాయకులు వెనక్కి వేసుకుంటున్నారన్న విమర్శలు మెండుగా ఉన్నాయి. కిరాతకంగా ఓ ప్రాణం తీసిన వాణ్ణి కూడా పోలీస్ స్టేషన్లో సకల మర్యాదలతో గౌరవిస్తున్న విమర్శలు మెండుగా ఉన్నాయి. నెల్లూరు నగరంలో రోజు రోజుకి రౌడీ షీటర్ల సంఖ్య పెరిగిపోతోంది. నేరస్తులకు రౌడీ షీటర్ల జోలికి వెళ్లాలంటే పోలీసులే భయపడిపోతున్నారు. చిన్న కారణాలతో కక్షలు పెంచుకుని ఘాతుకాలకు పాల్పడుతున్నారు. వరుస హత్యలు, దొంగతనాలు జరుగుతున్నా పోలీసు నిఘా వ్యవస్థ ఏమైంది అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నెలకోసారి సమీక్షలు, సమావేశాలు నిర్వహించటం, రాత్రిపూట బీట్లు, తనిఖీలు నిర్వహించటంపై దృష్టి సాధించటం లేదన్న విమర్శలు మెండుగా ఉన్నాయి. రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై పోలీసుల గస్తీ పూర్తిగా లేకుండా పోయింది. పాత నేరస్తుడు జైల్లో ఉన్నాడా, బయటున్నాడా అని తెలుసుకుని వారిపై నిరంతరం నిఘా ఉంచాల్సింది పోనిచ్చి కేవలం రాత్రిపూట రౌడీ షీటర్లు ఉన్న మార్గాల్లో సైరన్ వేసి వదిలేస్తున్నారు. దీంతో ట్రబుల్ మాంగర్స్, నేర చరితులు పథకాలు రచిస్తూ హత్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికైనా పోలీస్ అధికారులు అటువైపు దృష్టి సాధించాలి.